శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు. శ్రీ విద్య రహస్యాలు ఉపాసన మార్గాలు ఛానల్ స్వాగతం. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఈరోజు ఏంటంటే నాకొచ్చిన కాల్స్‌లో మేబీ చాలా వరకు నేను చూసుకొని చెప్తూ ఉంటాను. ఒకటేంటంటే చాలామంది కూడా బ్లాక్ మ్యాజిక్‌కి సంబంధించినటువంటి వ్యవహారం నన్ను అడుగుతున్నారు. గత యూట్యూబ్‌లలో కూడా చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్‌లో ఇది కూడా ఒకటి. ఒకటేంటంటే ఇదంతా కూడా చేసేవాళ్ళు ఇది చేస్తా అని ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే పరిహారాలు చేశారంటే ఎవరు చెప్పరు కూడా చేస్తామనేసి కూడా. ఎందుకంటే ఈ కోవకు చెందిన వాళ్ళందరినీ కూడా మంత్రగాలుగా యంత్రగాలుగా ముద్ర వేస్తారు. అది మంచి చేసినా అదే అంటారు, చెడు చేసినా అదే అంటారు. ఒకటేంటంటే వాళ్ళొక ఫిక్స్ అయిపోతారు మైండ్‌లో. దానితోటి వచ్చే సమస్యల్లో ఒకటనమాట. మీరు ఎవ్వరినైనా అడగండి, మీకు ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ జరిగింది, మీరు చాలామంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలా సమస్యల్లో పోరాటం చేస్తూ ఉంటారు. సమస్య అనేది ఎవరి దగ్గరకు పోయినా బాగానే ఉంటుంది. అసలు ఈ సమస్య పరిహారం కావడం లేదంటే మీరు ఏ యొక్క గురువు దగ్గరికి వెళ్ళినా కానీ వాటర్లో కలిపిన దాన్ని మీరు తీయగలుగుతారా అడగండి. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ మనది జరుగుతుంది. ఒకవేళ నా మీదే జరిగింది అనుకుంటే, ఒకవేళ ఉదాహరణకు నా మీదే జరిగిన ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్ నివారణ కోసము నేను పరిహారాలు చేస్తూ ఉంటాను. అందులో కూడా శ్మశాన పరిహారాలు చూస్తూ ఉంటాను నేను. కాకపోతే చేయను కానీ చూస్తూ ఉంటాను. కాల్స్ రావడం కానీ వాళ్ళు చెప్పడం కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. శ్మశానం వరకు ఒక హద్దు ఉంటుంది, కానీ ఎలాగైనా చేయవచ్చు. కానీ మనకు వాటర్లో కలిపిన దాన్ని నివారణ చేయగలుగుతామా అని చాలామంది అడుగుతారు నన్ను. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇళ్ళల్లో మనం బండలు వేస్తున్నప్పుడు కొన్ని బండల కింద కప్పలు ఉంటాయి కొన్ని. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు. ఎందుకంటే బండల కింద కప్పలు ఉన్నాయంటే కొంతమంది మీద మారణ ప్రయోగాలు చేసి, రకరకాల ప్రయోగాలు చేసి ఎంతసేపటి అతని మీద బండల మీదగా ఉంటుందన్నమాట జీవితం. ఎంత కష్టపడ్డా కానీ అంతే ఉంటుంది ఫలితం అనేది. కొంతమంది అలా కూడా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ చేసే విధానంలో చాలా రకాలుగా ఉంటుంది. వామాచారంలో ఉంటుంది, దక్షిణాచారంలో ఉంటుంది. ఏది లేకపోయినా ఒక సోర్స్ని ఉపయోగించుకుని చేసేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. ఏం రాకపోయినా భగవంతుడి యొక్క వాళ్ళ యొక్క దుష్ట మంత్రాలతోటి, దుష్ట శక్తులతోటి నిద్ర లేపి పలానా వ్యక్తిని చంపుకు అనేసి వస్తూ ఉంటారనమాట. ఆ యొక్క పూజకు వాడిన సామాగ్రి ఏదైతే ఉన్నదో, ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క కార్యక్రమాలకు ఉపయోగించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటర్లో కలుపుతారు కొంతమంది. అగ్నికి వేస్తారు కొంతమంది. ఒకటేంటంటే వాటర్లో వేసిన దాన్ని ఏ మంత్రకాడు కూడా, ఏ గురువు కూడా చేయలేరు. ఎందుకంటే ఆ విద్య వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఎవరినైనా అడగండి, నేను దీన్ని ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఎవరినైనా అడగండి, ప్రపంచంలో జల విద్య వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. కోటిలో ఓ 10 మంది ఉంటారు అంతే. పంచభూతాలు ఆవాసంగా చేసుకొని నివసించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఏ మంత్రగానే అడగండి, మీరు ఎంత పెద్ద గురువులైనా అడగండి, నాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రయోగాలు జరిగిన వస్తువులు ఉన్నాయో, ఆ పూజలో జరిగేదో కార్యక్రమం ఉన్నదో, ఆ క్రియ ఏదవుతుందో, ఆ క్రియని నిరోధించడం ఎంత కష్టమో అడగండి ఒకసారి. ఎందుకంటే ఏ గురువులు కూడా, ఏ మంత్రకాలు కూడా, ఏ శుద్ర పూజలు చేసేవాళ్ళు కూడా, ఏ మంచి పూజలు చేసేవారు కూడా ఎవరైనా సరే. ఎందుకంటే ఈ టాపిక్ అనేది నాకు రీసెంట్గా బాగా టచ్ అయిన విషయాలలో ఒకటి. మన ఊరి పొలిమేర సినిమాలో జంగే ఏం చేస్తాడంటే, రేణుకా అవతారం తర్వాత క్రియ చేసిన తర్వాత వాటర్లో కలుపుతాడు ఫస్ట్ పార్ట్లో. అర్థమైందా? పారుతున్న నీళ్ళల్లో కలుపుతాడు ఆ యొక్క క్రియని. అక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి చేసినటువంటి పూజా విధానాన్ని. ఆ తర్వాత ఏం చేస్తాడంటే సెకండ్ పార్ట్లో అమ్మాయి రేణుకా అవతారానికి సంబంధించిన క్రియ ఏదైతే ఉందో అమ్మాయిని చూపిస్తారు అక్కడ. ఆ అవతారం సంబంధించిన పూజా విధానంలో జల్దీలో కలుపుతాడు. మామూలు జల్దీ అంటారు దీన్ని. జల్దీలో కలిపి నికాల్తా బాయి పూజతా మారేసే నైకాడతాయి మేము పూజడం. ఎందుకంటే జల్దీలో కలిపిన దాని క్రియ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది. అగ్ని కానీ, జల కానీ, వాయువు కానీ, భూబంధనం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. దీని జల సంబంధించిన క్రియ ఇది. నార్మల్గా భాషలో అర్థమయ్యే క్రియలు చెప్తాను ఇవన్నీ కూడా. అయితే ఏంటంటే ఆ యొక్క
అవతారంలో రేణుకా అవతారంలో చేసిన క్రియ ఏదైతే ఉన్నదో వాడు వాటర్‌లో కలపకుండా ఇంకో దగ్గర పెట్టుంటే అమ్మాయి బతికేది. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో అవి వాస్తవాలు కూడా. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్న విషయాలలో ఒకటే వాడు మనకు చెప్పి చేయడు కదా! ఎక్కడెక్కడ కూడా. నేను చంపుతున్నాను కాసుకో అని ఎవడు చెప్పడు నీకు. సైలెంట్‌గా నవ్వుతూ వెళ్ళిపోతారు వాళ్ళంతా. పచ్చి గుడ్డతో గొంతు కోస్తారనమాట అలాంటి వాళ్ళనమాట. అయితే ఏంటంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్‌లో ఇదొక పెద్ద టాపిక్ ఇది. 99.99% నీకు సొల్యూషన్ దొరకదు. మీరు ఎవరినైనా వెతకండి. 10 మంది తప్ప ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ సొల్యూషన్ అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. చాలా కష్టం అంటే కష్టం. ఎందుకంటే పంచభూతాలను ఉపాసన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకంటే ఇది శివ పూజ చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అనుకుంటాను నేనైతే. శివ పూజ గాని, స్వామి హనుమాన్ పూజ గాని, శ్రీ విద్యా ఉపాసన కొంతమంది కొన్ని రకాల విద్యల ఉపాసన చేస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రమే. నాకు తెలిసైతే 1,00,000లో 5, 10 మందికి సిద్ధిస్తుంది ఈ యొక్క విద్య అనేది. వాటర్‌లో కలిపిన శక్తిని బయటికి తీసే శక్తి ఎవరికైతే కొంతమందికే ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది చాలా భయంకరమైనది కూడా. ఎందుకంటే వాటర్‌లో కలిపిన తర్వాత మరణం తప్ప వేరేది ఉండదు. ఎటువంటి మందులు పనిచేయవు. చావు తప్ప ఇంకో మార్గం ఉండదనమాట వీనికి. ఎందుకంటే మీరు బ్లాక్ మ్యాజిక్‌లో చాలామంది కూడా వీటి గురించి బయట పడకపోవచ్చు కానీ అవగాహన ఉంటుంది వాళ్ళకంటూ కొంత. అయితే ఈ వాటర్‌లో కలిపిన తీయడం అసాధ్యం అంటారు కానీ సాధ్యం అనరు వాళ్ళు కూడా. క్షమించాలి. ఎస్పెషల్లీ ఈ తాంత్రిక ప్రయోగాలు చేసేవారు కూడా, మారణ ప్రయోగాలు చేసేవారు కూడా అది సాధ్యం కాదంటారు. ఎందుకంటే ఒక్కసారి వాటర్‌లో కలిపిన తర్వాత దాన్ని తీయడం అనేది కూడా అసాధ్యమైనది అని చెప్తారు వాళ్ళు. దీనికి పరిహార క్రియలు ఏంటంటే జలలింగాలు ఎవరైతే ఉంటాయో అంటే జలలింగ సాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాధనలో ముందు ఉండి నివారణ చేయగలుగుతారు. రెండవది ఏంటంటే మృత్యుంజయ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం. ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రం కూడా ఈ జలలింగాల నుంచి లేకపోతే ఈ యొక్క వాటర్‌లో కలిపినటువంటి ఏదైతే శక్తి ఉన్నదో ఆ యొక్క దుష్టశక్తి నుంచి, ఆ నరకాత్మక శక్తి నుంచి, నెగెటివ్ ఎనర్జీ నుంచి కాపాడే శక్తి ఓన్లీ ఈ కొన్ని మాత్రం సిద్ధిస్తాయి అందరికీ. నేను ఎందుకంటే చాలామంది సిద్ధులను చూశాను, యోగులను చూశాను. కానీ వాటర్‌లో కలిపి తీసిన దాని యోగులు చాలా తక్కువ మంది. ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన చాలామంది నేను చూస్తాను కానీ వాటర్‌లో కలిపింది మనం తీయాలంటే కూడా తీయలేరు వాళ్ళు. ఎందుకంటే చాలా కష్టం అది. ఎందుకంటే టాప్ లెవెల్‌లో టాప్ 5 విద్యల్లో జల విద్య కూడా ఒకటి. జలబంధన కూడా చేస్తారు చాలామంది కూడా. అలాంటి సంబంధించిన విద్య ఇది. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్‌లో చాలామంది తిరుగుతుంటారు. ఎంత తిరుగుతుంటారు. దీనికి మూలం ఎక్కడ ఉంది? జల్లీలో కలిపారంటే మాత్రం నమ్మకం తక్కువ. నువ్వు ఎందుకంటే వాటర్‌లో నువ్వు ఎంతసేపు పోరాటం చేయగలుగుతావు? చేయలేవు కదా! ఓన్లీ శివుడికి మాత్రం సాధ్యం అది. శివుడికి, నారాయణుడికి, కొన్ని దివ్యమూర్తులకు మాత్రం సాధ్యం. ఆంజనేయ స్వామి వారికి కూడా, అలాగే మగధ్వజుడు అనేసి ఆంజనేయ స్వామి వారి కుమారుడి పేరు మగధ్వజుడు. ఆ విద్యను ఉపాసన చేస్తున్నవారు కానీ, పాతాళ విద్య కొన్ని ఉంటాయి. కొన్ని పాతాళ లోకంలో ఉండే కొన్ని విద్యలు ఉంటాయి. ఆ విద్యలు కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క పేరు గమ్మత్తుగా ఉంటాయి మనకు. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి తెలియని పేర్లు చాలా ఉంటాయన్నమాట. వాటితో కూడా చేస్తారు కొంతమంది. ఎందుకంటే నీటి అందు నివసించే జీవులు కొంత మాత్రమే ఉంటుంది. నాగ విద్య వచ్చిన వాళ్ళు కూడా చేయగలుగుతారు దీన్ని. నాగబంధనం వేసే వాళ్ళు కూడా నీళ్ళల్లో ఉండి చేస్తారు కాబట్టి ఆ విద్య వచ్చిన వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఇట్స్ రేర్ ఆఫ్ రేర్. 1,00,000లో 10 మంది కూడా వస్తున్నారు అట్లా ఈ విద్య ఇది. ఎందుకంటే నన్ను అడిగే వాళ్ళలో కొంతమంది ఉన్నారు. పేర్లు చెప్పకూడదు కానీ నేను వాళ్ళ సజెషన్ ఏంటంటే అది అసాధ్యమని నేను చెప్పడం లేదు. తాడు దన్నేవాడు ఒకటి, తల దన్నేవాడు ఒకటి ఉంటాడు భూమి మీద. అదేవిధంగా శ్రీ విద్య ఉపాసనలో కానీ ఏ ఉపాసనలో కానీ వాటర్‌లో కలిపి నివారణ చేసిందంటే వాడు మనగాడు. ఎందుకంటే అందరూ చెప్తాం, అన్ని నీతులు చెప్తాం. నీతులు పాటించేవాడు ఒకడు ఉండాలి కదా! అందుకోసం అనేసి నేను కూడా చెప్తున్నాను. ఈ వీడియోలో ఇదే చెప్తున్నాను. ఎందుకంటే శ్రీ విద్య ఉపాసనలో కానీ ఇంకేదైనా ఉపాసనలో సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు అడిగి చూడండి. చాలా భయంకరమైన విద్య ఇది. దీనికోసం ఏళ్ళు తపస్సు చేసిన వాళ్ళు కూడా
ఉన్నారు. కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు. అందుకే ఆ ఈశ్వరుడు అనుగ్రహం లేదనుకుంటాం అంతవరకే కానీ కొంతమంది ఉంటారు. కోటిలో 10 మంది ఉంటారు. ఈ యొక్క రేషియో అనేది చాలా దారుణంగా ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్.